శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఐ యామ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ హోపనుకున్న హీలర్ అండి. మనం మనీ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదండి. ఎంతమంది మనీతో మాట్లాడారో, ఎంతమంది మనీకి గ్రాటిట్యూడ్ చెప్పారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎంతకంటే మంచి మంచి టాపిక్స్ మీకు ఏ టాపిక్ కావాలో చెప్తే నేను ఆ టాపిక్ మీద నేను మాట్లాడతాను. అయితే ఈరోజు ఇంకా మనీ టాపిక్స్ చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఈరోజు మనీ గురించి ఇంకొంచెం టాపిక్స్ మాట్లాడతాను. నేను ఒక వర్డ్ చెప్తానండి. ఏమనుకోవద్దు. అంటే ఇలా కూడా మాట్లాడతారా అంటే నేను చెప్పను కానీ నేను ఒక వర్డ్ చెప్తాను. మనీ ఈజ్ డెటాల్ అండి. అదేంటక్క మనీ డెటాల్ అంటావేంటి అన్నారనుకో, అది కాదు. మనీ ఈజ్ డెటాల్. క్రిమినల్ ఎలా అయితే డెటాల్ క్లీన్ చేస్తుందో మన ప్రాబ్లమ్స్ అన్ని మనీ క్లీన్ చేస్తుందండి. నిజమేనా అండి? ఎస్, ఇది నిజం. మనీ మన ప్రాబ్లమ్స్ అన్ని క్లీన్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనీని ఎలా సంపాదించాలి? ఫస్ట్ మనీ సంపాదించాలంటే మనకి ఎమోషన్ ఫీలింగ్ ఉండాలి. మనీని సంపాదించాలనే ఒక తపన ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఆలోచన విధానాలు చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మనీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్స్ తీసేయండి. మనీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్స్ ఏముంటాయండి? ఎవరైనా డబ్బులు బాగా సంపాదించారనుకోండి, మనం ఏమంటామంటే అబ్బా వాడు ఏదో చేసి సంపాదించాడోయ్ అంటారు. అది తీసేయండి. వాడు ఎలా సంపాదిస్తే మనకి ఎందుకండి? మనకు కావాల్సింది మనీ. వాడు ఎలా సంపాదించినా వాడి దగ్గర మనీ ఉంది కాబట్టే మనం ఈరోజు వాడికి సలాం కొడుతున్నాం. లేకపోతే మనం సలాం కొట్టం కదండి. వాడు ఎలాగైనా సంపాదించనివ్వండి, కానీ వాడికి మనం చాలా జడుస్తాం. ఎవడైనా ఒక కారులో దిగాడు అనుకోండి, కారులో వస్తే గబగబ గబగబా వెళ్ళిపోతాం. అబ్బా ఆడికి కారు ఉంది అంటాం. ఆడెళ్ళిపోయాక ఏమంటాం? ఆడి కారు ఎలా వచ్చిందో, ఏదో చేసాడు అందుకే ఆడికి కారు వచ్చింది. ఒకప్పుడు వీడి దగ్గర ఏమీ లేదు కదా అంట. వాడి దగ్గర ఒకప్పుడు ఏమన్నా ఉంటే మనకెందుకు, ఇప్పుడు ఏమీ లేకపోతే మనకెందుకు? ఒకప్పుడు ఏమీ లేనోడు ఇప్పుడు అన్నీ ఉన్నాడంటే వాడి దగ్గర డబ్బు ఉండబట్టే మనం వాడి దగ్గరికెళ్ళాం. లేకపోతే వెళ్ళలేదు కదండి. ఇక్కడ ఇంకొక విషయం నేనేం చెప్తానంటే, డ్రెస్. మన డ్రెస్ ఎలా ఉంటుందో మనకు గౌరవం అలా వస్తుంది. మన గౌరవం ఎలా ఉంటుందో మనకు డబ్బు అలా వస్తుంది. చాలా మంది చూడండి, ఎంత డబ్బున్నా కూడా వాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోలేదనుకోండి, బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి గౌరవం ఉండదండి. డ్రెస్ ఈజ్ అవర్ అడ్రస్. ఎంత పేదవాడైనా సరే అవసరమైతే, ఈ విషయంలో నేను ఖచ్చితంగా చెప్తాను, అవసరమైతే అప్పు చేసి మంచి బట్టలు కొనండి. అక్క మళ్ళీ అప్పు చేయమంటే డబ్బు సంపాదించమంటున్నావు, అప్పు చేయమంటున్నావు. నువ్వు డబ్బు సంపాదించడం కోసమే అప్పు చేయమంటున్నావు. అలాని వేలు లక్షలు కాదు, నీ బట్టలకి ఎంత అవసరమో అంతే అప్పు చేయండి. ఆ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళి ఆ అప్పు తీర్చడం కోసం వాడిని అడగండి. ఖచ్చితంగా వాడు మీ చేతిలో డబ్బులు పెట్టకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను దాని సమాధానం. అయితే ఇప్పుడు మనీ ఎలా సంపాదించాలి? మనీ ఎలా సంపాదించాలనే దానికంటే ముందు ఒక క్లారిటీ రావాలి. మనకి ఎంత కావాలి? ఎంత కావాలండి మీకు? నాకైతే ₹1,00,00,000 కావాలండి. ₹1,00,00,000 వచ్చేస్తాయండి ఇప్పుడు నాకు? అలా కాదు. ఎంత కావాలి? ఒక ఒక స్కెచ్ గీసుకోండి. ఒక బ్లూ ప్రింట్ తీసుకోండి. మనీ ఎంత కావాలి మనకి? ఎంత కావాలి అంటే నేను చెప్తాను. మన బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా మనకి ప్రతి అవసరం కూడా ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా మన జీవితం సాఫ్‌గా వెళ్ళిపోవటానికి ఎంత కావాలో అంత మనీ కావాలి. అంటే ఎంత కావాలండి? చాలా కావాలి. ఈ చాలా కావాలంటే ఒక క్లారిటీ ఉండాలి. ఇయర్ పెట్టుకోండి. 6 మంత్స్‌కి నేను ఎంత సంపాదిస్తాను? ఇయర్‌కి ఎంత సంపాదిస్తాను? ఈ ఇయర్‌లో ఎంత ఒక 1,00,000 ఉంది. ఈ 2 మంత్స్‌లో నేను 1,00,000 సంపాదిస్తున్నాను. లేకపోతే ఈ 1 ఇయర్‌లో నేను ఒక 10,00,000 సంపాదిస్తున్నాను అని పెట్టుకోండి. ఒక గోల్ పెట్టుకోండి. ఈ 10,00,000 సంపాదించడం కోసం మీరేం చేస్తున్నారు? జాబా? బిజినెస్సా? ప్యాసివ్ ఇన్‌కమా? ఏం చేస్తున్నారు? ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి అనడానికి, మీరు మనీ సంపాదించడం కోసం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు? టైం ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక బిజినెస్ ఇప్పుడు మా నైట్ మార్నింగ్ 10కి ఆఫీస్‌కెళ్తారు. ఈవినింగ్ 5:30 మాక్సిమం 6 అనుకోండి. 6కి ఇంటికొచ్చేస్తారు. 6 టు మార్నింగ్ 9 వరకు. అంటే ఒక ఇందులో 4, 5 అవర్స్ మీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి దానికి ఒక 8 అవర్స్ మిగిలిన పడుకోవటానికి దానికి తీసేసి ఇంకా మన దగ్గర 4 అవర్స్ ఉంటాయి. ఈ 4 అవర్స్‌లో మీరేం చేయగలుగుతారు? మీ టాలెంట్ ఏంటి? మీకు ఏ టాలెంట్ ఉంది? నాకు వంటొచ్చండి బాగా. నేను దానివల్ల నేను యూట్యూబ్ పెట్టుకున్నాను. యూట్యూబ్ ఛానెల్‌లో మోటివేషన్ ఇలాగ మనీ గురించి మాట్లాడాలంటే మోటివేషన్ స్పీకింగ్స్ అయి పెట్టుకున్నాను. వంటల ఛానెల్ నాకు ఇదే ఛానెల్‌లో నాకు వంటలు కూడా వస్తాయి. నాకు వంటలు బాగా వచ్చు. నేను ఆ టాలెంట్ ఉపయోగించుకుంటాను. ఇంకా చాలా టాలెంట్లు ఉన్నాయనుకోండి మనకి, అయన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు కావాల్సింది ఇదే కదా! ఓకే. రెండోది, ఆ టాలెంట్‌ని మీరెక్కడ ఉపయోగించాలి? ఆ టాలెంట్‌ని మీరు దేని మీద పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? సొసైటీలో ఎక్కడికి తీసుకెళ్ళి పెడితే మీకు దాని దగ్గర నుంచి మనీ వస్తుంది.
మీ టాలెంట్‌ని ఇంకొకడు గుర్తించి మీకు డబ్బులివ్వడం కాదు. మీ టాలెంట్‌ని మీరు గుర్తించి దానికి ఒక రేట్ ఫిక్స్ చేయండి. ఇప్పుడు టైలర్ ఉన్నారండి. వాడికి బ్లౌజ్ కుట్టడం చాలా బాగా వచ్చు. నౌ ఏ డేస్ బ్లౌజ్ అంటే అయ్య బాబోయ్! చీరల కంటే జాకెట్‌లకి ఎక్కువ పెట్టేత్తన్నారండోయ్ జనాలు. ఆ బ్లౌజ్‌కి వాడు ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ ఫిక్స్ చేసిన రేట్‌కి మనం ఖచ్చితంగా వెళ్లి మనకది అవసరం. కాబట్టి ఆ రేట్‌కెళ్ళి మనం కుట్టించుకుంటాం ఆడితో. అర్జెంటు అర్ధరాత్రి తెల్లారితే పెళ్లి ఎళ్ళకపోతే కుదరదు. ఏం చేత్తాం? ఆడు అర్ధరాత్రి ఎళ్ళామనుకోండి గంటలో ఇత్తానంటాడు. ఆ గంటకాడు ఎంత చార్జ్ చేస్తాడండి? ఒక గంటలో ఆడు బ్లౌజ్ కుట్టటానికి మినిమమ్ రూ. 1000 చార్జ్ చేస్తున్నాడు. అంటే వాడు టైమ్‌ని ఇన్వెస్ట్ చేసి మనీని సంపాదిస్తున్నాడు. నేనిక్కడ చెప్పేది కూడా అదే. టైమ్‌ని ఇన్వెస్ట్ చేయండి. మనీని సంపాదించండి. అలాగే బయట చాలా బిజినెస్‌లున్నాయి. ఏ బిజినెస్ ఒక కుకింగ్ ఒక వన్ ఇప్పుడు మీకిక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఒక క్యాటరింగ్ వాడు ఒకే టైము 4, 5 క్యాటరింగ్స్ ఒప్పుకుంటే, ఈ 4, 5 క్యాటరింగ్స్‌లోకొచ్చేసరికి నలుగురికి ఇస్తాడు. ఒక 10 మంది పనోళ్ళని పెడతాడు. ఒక్కొక్క దగ్గర రూ. 1,00,000 చొప్పున తీసుకున్నా, నలుగురి దగ్గర 4,00,000 వచ్చినా, వీడి పెట్టుబడి 2,00,000 పోయినా ఇంకెంత ఆడికి ఎంత మిగిలిందంటే 2,00,000 మిగిలాయి. ఈ 2,00,000లో వాడు ఏం చేశాడంటే అక్కడ మైండ్ ఉపయోగించాడు. అంటే వాడు కష్టపడలేదు. అందుకే అంటాను మనీ సంపాదించడం చాలా సులువు. మైండ్‌తో ఆలోచిస్తే మనీ ఈజీగా సంపాదించొచ్చు. అయితే వాడు కష్టపడలేదు. ఎందుకంటే వాడుకున్న పనిని 10 మందికి స్ప్రెడ్ చేశాడు. పని లేనోళ్ళు చాలా మందున్నారు కాబట్టి వాళ్ళందరిని వీడి దగ్గరికి తెచ్చుకొని, వీడికున్న టాలెంట్‌ని వాళ్ళకి చెప్పి, ఒక ఇద్దరు వంట మాస్టర్‌లనో, నలుగురినో పెట్టుకొని, ఆ వంట మాస్టర్‌కి ఇవ్వాల్సిన 10,000 ఆ పూటకి 10,000 పోనివ్వండి 10,000 ఇప్పుడు 4,00,000 వస్తున్నాయి కదా! 20,000 పోతే ఆడికి నష్టమేం లేదు. ఉన్న పనోళ్ళందరికి ఒక 20,000 ఇస్తే అక్కడ ఎంత పోయింది? 40,000 పోయింది. ఏండి? ఇంకెంత మిగిలింది 4,00,000లో 4,00,000లో 40,000 తీసేస్తే 3,60,000 మిగిలాయి. 3,60,000లో ఒక 60,000 1,60,000 వాడు ఈ నలుగురికి కావాల్సిన వంట సామాన్లకి, వాటికి అన్నిటికి పెట్టుబడి పెట్టేసి, వండేసి పంపించేస్తే, వాడి దగ్గర ఎంత ఖర్చులు పోయి, ట్రాన్స్‌పోర్టేషన్ పోయి, ఎంత పోయినా మినిమమ్ తక్కువలో తక్కువ 1,50,000 ఈజీగా మిగులుతదండి వాడికి. ఓకేనా? ఇందులో కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందండోయ్ వంటల్లో కూడాను. అయితే ఇలాగ మనీ సంపాదించడం నేర్చుకోండి. ఫస్ట్ మనకెంత కావాలి? మీ టాలెంట్‌కి మీరెంత చార్జ్ చేస్తున్నారు? మీరు ఒక గంట పని చేస్తే గంటకి ఎంత చార్జ్ చేస్తున్నారు? ఇప్పుడు నౌ ఏ డేస్ మీకు చెప్తాను. యాప్స్ ఉన్నాయి. చాలా యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్స్ గురించి మనకు తెలీదు గానీ చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ వల్ల జనాలు ఏం చేస్తున్నారంటే, ఒక యాప్ తయారు చేయడానికి వాడు 3 అవర్సో, 4 అవర్సో, వన్ డేనో, 3 డేసో పెడుతున్నాడు. ఆ ఒక్క యాప్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి వాడు ఒక చార్జ్ పెట్టాడు. అంటే ఒక యాప్‌కి ఒక 50,000 ఒక యాప్‌కి ఒక 70,000 పెట్టాడు. అంటే వాడి టాలెంట్‌కి వాడు నిర్ణయించుకున్నాడు. నా టాలెంట్ ఇంత అమౌంట్ ఉంటుంది అని వాడు నిర్ణయించుకున్నాడు. అంతేకాని ఏవండీ నేను ఇది చేశానండి. దీనికి ఎంత తీసుకుంటే బావుంటదంటారు అని అడిగారనుకోండి అవతలోడు తక్కువే చెప్తాడు. ఇది వాడికి అవసరం. అవసరమైనోడు ఎంత డబ్బన్నా పెట్టి కొంటాడు. కాబట్టి మన టాలెంట్‌కి ఏంటి? ఎంత పెట్టాలనేది ఆ టాలెంట్‌కి కావాల్సిన అమౌంట్ మనమే నిర్ణయించాలి. ఇక్కడ ఇది రెండో పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటనుకున్నాం? మనకి ఎంత క్లారిటీ కావాలి? ఎంత మనీ కావాలో ఒక క్లారిటీ రావాలి. రెండో పాయింట్ ఏమనుకున్నాం? ఏ టైంలో మనకు ఆ అమౌంట్ కావాలి? ఒక 6 నెలలకా? 3 నెలలకా? 5 నెలలకా? 1 ఇయర్‌కా? అనేది ఒక క్లారిటీ రావాలి. మూడోదేంటంటే మన టాలెంట్‌కి మనమే ఒక మనీని ఇంతని చార్జ్ చేసేంత కెపాసిటీ మన దగ్గరుండాలి. ఇక్కడికి 3 పాయింట్లయినాయి. ఇంక నాలుగో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన మనీని ఎలా సేవింగ్స్ చేయాలి? వచ్చిన మనీని చాలా రకాలుగా సేవింగ్స్ చేయొచ్చండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆటిల గురించయితే నాకు తెలీదు. నేను చెప్పను కూడా. నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను. తెలిసిన విషయం ఒకటే. సేవింగ్స్. సేవింగ్స్ అంటే ఇక్కడ చాలా రకాల సేవింగ్స్ ఉంటాయి. నేను ఫాలో అయ్యే సేవింగ్స్ 2 సేవింగ్స్. ఒకటి పోస్ట్ ఆఫీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. బ్యాంక్‌లో ఎప్పుడు డబ్బులుంచనండి. బ్యాంక్‌లో నేనెప్పుడు ఒక్క రూపాయి కూడా నేను ఉంచను. ఎప్పుడు నేను పోస్ట్ ఆఫీస్‌లోనే సేవింగ్స్ చేస్తాను. ఎందుకక్కా పోస్ట్ ఆఫీస్‌లో చేస్తారంటే, పోస్ట్ ఆఫీస్‌లో నాకు సెక్యూరిటీ ఉందండి. అంటే బ్యాంక్‌లో సెక్యూరిటీ లేదా అంటే బ్యాంకులో కూడా సెక్యూరిటీ ఉందండి. నేను పర్సనల్‌గా నా అనుభవంతో నేను పోస్ట్ ఆఫీస్‌లో మాత్రమే చేస్తాను. ఎందుకంటే, నేను ఒకసారి ఒక 6, 7 నెలల క్రితం జరిగిన విషయం ఏంటంటే 6, 7 కాదండి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ క్రితం జరిగిన విషయం ఏంటంటే, నా బ్యాంక్ అకౌంట్‌లో ఆ రోజు నాకు పడ్డ సాలరీ మొత్తం హ్యాక్ అయింది. హ్యాక్ అయిన తర్వాత దాని గురించి నేను ఎంత ప్రెషర్ ఫేస్ చేశానంటే ఆ నెల కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఈ సేవింగ్స్‌లో పెట్టలేదు ఫస్ట్ మనీ. ఎందుకంటే అప్పుడు కొంచెం ఒక ప్రెషర్‌లో ఉన్నానులెండి. పెట్టలేదు. ఈ ఈ హ్యాక్ అయింది. ఎందుకు హ్యాక్ అయిందంటే ఈ బ్యాంకు ఇప్పుడు వచ్చేయన్నీ యూపీఐ అన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్నాయి కదండీ! మన ఫోన్‌లోను ఫోన్ పేస్ అవి ఉంటున్నాం. మనం ఎవరికైనా ఫోన్ పే ద్వారానే మనం డబ్బులిస్తున్నాం కాబట్టి
దానివల్ల ఏంటంటే ఎవడో ఒకడు ఏదో దగ్గర ఎక్కడో దగ్గర నొక్కుతాడు కదండీ బటను. ఆ బటన్ నొక్కేటప్పుడు మన డబ్బులెళ్ళిపోతాయి. ఈ హ్యాక్ అవ్వడం వల్ల నేను ఇంకా పోస్ట్ ఆఫీస్‌లోనే ఇన్వెస్ట్ చేద్దాం. పోస్ట్ ఆఫీస్‌లో అయితే మనకు సెక్యూరిటీ ఉంది. మనం వెళ్తే గాని ఆడివ్వడు అని నేను పోస్ట్ ఆఫీస్‌లో ఒకటి ఇన్వెస్ట్ చేస్తాను. 2 ఏంటంటే చిట్టీస్ వేస్తానండి. ఈ చిట్టీస్‌లో ఈ చిట్టీస్ వేసేటప్పుడు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్క నువ్వు వేస్తున్నావు నేను వేస్తానని అనుకోకండి. ఎవరి సెల్ఫ్ గురించి వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే నాకు నమ్మకమైన వ్యక్తి ఎవరున్నారు? ఒకే ఒక్కళ్ళున్నారండి నాకు నమ్మకమైన వ్యక్తి. నేను అతని దగ్గరే చిట్టీస్ వేస్తాను. నేనెక్కడున్నా సరే, నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా అతను డబ్బులేసేసి తర్వాతైనా తీసుకుంటాడు ఒకటి. రెండోది నాకు టైంకి డబ్బులిచ్చేస్తాడు. చిట్టీస్ వేస్తాను. ఈ 2 ద్వారానే అది కూడా నమ్మకం ఇది. 50, 50 ఛాన్సెస్ అండి ఇది. ఇది రిస్క్ చేసి చేయాలి చిట్టి అనేది. ఈ సేవింగ్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అనేది రిస్క్ లేదండి. వేసుకోవచ్చు. ఇంకొకటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్‌లో ఉన్నదేంటంటే ఒక ఆర్‌డీ ఉంటదండి. ఎవ్రీ మంత్ మనం 20,000 సాలరీకి 3,000 దాచుకుందాం అనుకున్నాం కదండీ! ఈ 3,000లో ఒక 1,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే ఇంక మన దగ్గర ఎంత ఉంటదండి? ఇంకా 2,000 ఉంటాయి. ఈ 2,000 మనం సేవింగ్స్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావచ్చు. ఏ తలనొప్పో, కడుపు నొప్పో, కాళ్ళు నొప్పో ఏదో రావచ్చు. ఓ టాబ్లెట్ కొనుక్కోవచ్చు. మన దగ్గర ఇన్ కేస్ ఏదైనా అవసరం వచ్చి ఇంటి దగ్గర చుట్టాలు రావచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఈ 2,000 అలా సేవింగ్స్‌లో పెట్టుకోండి. ఈ రూ. 1,000 అనేది ఎప్పుడు ఎవ్రీ మంత్ 5 ఇయర్స్ రికరింగ్ డిపాజిట్ ఉంటదండి. ఆర్‌డీ ఉంటది. ఈ ఆర్‌డీలో పెట్టుకోవటం వల్ల 5 ఇయర్స్‌కి మనకి కొంత వాడి ఇంట్రెస్ట్ కలిపి మనకిస్తాడు. ఇన్ కేస్ మధ్యలో ఎప్పుడైనా ఒక 3 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా మనం కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎంతో ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీ టైంలో మనకు ఆ డబ్బులు అవసరమైనప్పుడు 3 ఇయర్స్ తర్వాత మనకి ఎంత కట్టామో అంతకి వాడి ఇంట్రెస్ట్ కలిపి మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడండి. తీసేసుకోవచ్చు. ఈజీగా తీసేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్‌లో ఇచ్చేస్తాడు. ఇదొకటి. నెక్స్ట్ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే గోల్డ్. అబ్బా! ఇది భలే ఉంటదండి గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతానే ఉంటది. తగ్గదు. ఎప్పుడు ఎన్ని రోజులు చూసినా ఈ రోజు రేటు రేపుండదు. రేపు రేటు ఎల్లుండుండదు. అలాగని తగ్గుతదంటే తగ్గదు. పెరుగుతానే ఉంటది. నేను ఫస్ట్ గోల్డ్ కొనాలి అని అనుకున్నప్పుడు గ్రాము 3,000 అండి. ఈ రోజు గ్రాము 8,000. ఎంత డిఫరెంట్ ఉందండి? 5,000 డిఫరెంట్ ఉంది. ఈ 5,000 డిఫరెంట్‌లో ఆ రోజు నేను కొన్న గోల్డ్ ఈ రోజు నాకు ఎలా ఉపయోగపడిందంటే ఫస్ట్ క్లాస్‌గా ఉపయోగపడింది. ఈ రోజు నేను మొత్తం తీసి నేను ఇల్లు కట్టుకోవటానికి దాని మీద ఇన్వెస్ట్ చేశాను. ఒక్క రూపాయి నేను అప్పు చేయలేదు. ఒకళ్ళ దగ్గర నేను చెయ్యి చాపలేదు. నేను సొంతంగా నేను సేవ్ చేసిన మనీతో నేను ఇల్లు కట్టుకున్నాను. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎవ్వరి దగ్గర సింగిల్ ఎనపి నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. నెక్స్ట్ ఈ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే ఆర్నమెంట్స్ కొనొద్దు. అదేంటక్క ఆర్నమెంట్స్ కొనకపోతే బంగారు షాపోళ్ళందరూ ఏమైపోతారక్క? కొనండి ఆర్నమెంట్స్. ఎప్పుడు కొనాలి అంటే మీ దగ్గర 3,000 ఉందో, 4,000 ఉందో, 1,200 ఉందో, 1,500 ఉందో ఈ మంత్ ఎంతుందో చూడండి. ఆ అమౌంట్‌కి హాఫ్ గ్రామ్ వస్తుందా? 900 మిల్లీగ్రాములు వస్తుందా? లేదంటే 600 మిల్లీగ్రాములు వస్తుందా? బిస్కెట్ తీసుకోండి. ఇవన్నీ ఒక దగ్గర సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. ఈయన ఆహ్, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి థాంక్స్ అండి. నా ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, మీ యొక్క కామెంట్స్ అన్నీ నాకు కామెంట్ సెక్షన్‌లో పంపించి, ఏ టాపిక్ మీద చేయమంటారో చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను. మళ్ళీ దీని రిలేటెడ్ ఇంకా గోల్డ్ మిగిలిపోయింది కదండీ! ఆ టాపిక్‌లో కలుసుకుందాం. ఇదేనండి ఈ రోజుకి వీడియో. నెక్స్ట్ వీడియోలో మంచి గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ మీద మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.